शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतान् शेषान् औसुख्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు జనకుని యొక్క వృత్తాంతం చెప్పుకుంటున్నాం. ఈ జనకుని యొక్క నిశ్చయం గురించి చెబుతూ ఆయన ఎలా అనుకుంటున్నారు ఏమని అంటే, కర్మ ఫలములందు కర్తృత్వ భోక్తృత్వములు రెండును మనసుచే కల్పింపబడినవై ఉన్నవి. అయ్యవి శమింప ఇక మనుజులచే కర్మములు చేయబడినను చేయబడనివే అవుతాయి. కావున మనుజుని యొక్క మానసిక భావన చేతనే కర్మ చేస్తే దానివల్ల కర్తృత్వం అంటే ఏమిటి? నేను చేస్తున్నాను అంటే ఎలా అంటే, నేను ఒక వ్యక్తిగా నేను పలానా వ్యక్తినై ఉన్నాననే భావనతో ఉంటారు. కావున ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనేటువంటి అహంకారం ఉంటుంది. ఇదే కర్తృత్వం. నేను చేస్తున్నాను అని దేహ భావనతో కూడి నేను చేస్తున్నాను అంటే నా యొక్క ఈ రూపం ఏదైతుందో దానికి వర్తింపజేస్తూ ఉంటారు ఏ పని చేసినా. నేను 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 అని. కానీ అసలు నేను మర్చిపోతారు. అసలు నేనెవరు? ఈ దేహము లోపల ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్నే ఆత్మ అన్నారు. అది అసలు నేను. కానీ దాన్ని మర్చిపోయి ఈ నేనుగా ఈ దేహాన్ని నేను అనుకుంటూ ఏ పని చేసినా సరే నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో ఉంటాం. ఇదే అహంకారం అండి. కానీ యథార్థంగా ఈ దేహంతో ఏ కర్మాచరణ చేసినా దానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడుంది? లోపల. ఆత్మశక్తి చేత మాత్రమే ఇది పనిచేస్తుంది. కానీ అది మనం మర్చిపోయి దేహభావనతో ఉండడం వల్లే కర్తృత్వ భావన వచ్చింది. అలాగే భోక్తృత్వం అంటే ఈ కర్మ చేసినందువల్ల ఈ ఫలం వచ్చింది కదా, దాన్ని నేను అనుభవిస్తున్నాను కనుక ఇది నాకే వచ్చింది, నేను అనుభవిస్తున్నాను అనే భావన చేత అనుభవిస్తూ ఉంటాం. ఇలా ఈ కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా మానసిక భావాలే. ఈ మనసు చేత చేయబడేటువంటి ఈ భావనల వల్లే మనము బంధనాలు పాలవుతున్నాం. ఎందుకంటే నేను చేస్తున్నాను కనుక ఫలం కూడా నేనే అనుభవించాను. ఈ రెండిటి యొక్క భావము కూడా మనసు కలిగి ఉంటుంది కనుక ఇదే బంధనము అన్నారు. కానీ ఎవరైతే ఇది గ్రహించుకుని యథార్థమైన ఆత్మశక్తిని ఎవరైతే గుర్తించి ఈ చేస్తున్నటువంటి క్రియాచరణ అంతా కూడా ఎలా చేయాలో అలా చేసేస్తూ ఏది కూడా నేను చేస్తున్నాన అహంకారాన్ని పొందరు.
లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వల్లే ఈ క్రియ జరుగుతుంది కనుక చేయించబడుతుంది, ఈ దేహం చేస్తుంది. నడిపింపబడుతున్నాను అనే భావన చేత నడుస్తూ ఉంటారు. భగవంతుని చేత చేయించబడుతున్నాను కనుక ఏది చేయమంటే అది చేస్తాను అన్నట్టుగా అహంకారం లేకుండా ఎవరైతే కర్మాచరణ చేస్తారో, తాము చేయవలసిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారో వారికి ఏ బంధనాలు ఉండవండి. కావున ఈ కర్మలనేవి మానసిక భావన చేత బంధిస్తున్నాయి తప్ప యథార్థంగా కర్మలు చేయడం వల్ల ఏ నష్టము లేదు, దోషము లేదు. ఎందుకంటే ఎన్ని చేసినప్పటికీ కూడా చెయ్యబడనవే అవుతాయి కర్మలు. ఎందుకంటే ఎన్ని చేసినా చెయ్యని వాడుగానే ఉండేవాడెవడో వాడి జ్ఞానండి. ఎన్ని కర్మలు చేసినా అన్ని చేస్తాడు, కానీ ఏది చెయ్యని వాడిగా ఉండాలి. ఎవరుంటారండి అలా? అంటే ఈ నిరహంకార స్థితిలో దేహ భావన ఎవరైతే వదిలేస్తారో భగవంతుని చేత లేదా లోపలున్న ఆత్మ చైతన్యము చేత నడిపింపబడుతుంది ఈ దేహం కనుక ఆ శక్తి చేత పనిచేస్తున్న యంత్రం ఇది. ఎలా అయితే ఒక యంత్రం ఉంది, ఒక మిషన్, ఆ మిషన్‌కి దాని లోపల ఉండేటువంటి యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ కూడా అది పని చేయటానికి శక్తి కావాలని, ఒక ఇంధనం కావాలి. లేదా ఒక విద్యుత్ శక్తి కావాలి. అది లేదనుకోండి, అది ఎలా అయితే పని చేయదో. దానికి ఆధారం ఆ శక్తి. కానీ ఆ శక్తిని మర్చిపోయి నేనే పని చేస్తున్నానంటే అది అహంకారం అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. మన యొక్క దేహం అనేది ఒక రూపంతో ఉంది. దీని లోపల ఎన్నో అవయవాలున్నాయి. బయటికి ఇంద్రియాలున్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ ఇంద్రియాలు. లోపల ఉండేటువంటి మనకుండేటువంటి అవయవ సముదాయం. ఇవన్నీ ఉండడం వల్లే మనము జీవించి అవన్నీ పని చేయటం వల్ల జీవించి ఉన్నాం. గుండె కొట్టుకుంటుంది. కాలేయం పనిచేస్తుంది. ఇతరత్ర అవయవాలన్నీ వాటి పనులు అవి నిర్వహిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ నిర్వహించాలంటే ఏం కావాలి? అన్నీ ఉన్నప్పటికీ కూడా శక్తి కావాలి. మరి ఈ శక్తి ఎక్కడిది? ఎవరిదంటే అది లేకపోతే ఎలా అయితే ఎనర్జీ అంటే ఆ కరెంట్ అనేది కానీ ఏదైనా సరే శక్తి లేకపోతే ఏ యంత్రమైనా సరే నిర్వీర్యమైపోతుందో ఇది కూడా అంతే. కావున ఆ శక్తే యథార్థమైనది. అదే ఆత్మ, అదే భగవంతుడు, అదే చైతన్యం. కానీ ఎవరైతే ఆ శక్తే నేనని తెలుసుకుంటారో, ఈ కనిపించేటువంటి ఈ దేహ సముదాయం ఇదంతా కూడా నేను కాదు, ఆ పని చేయించడానికి ఆధారమైన శక్తి నేనని తెలుసుకుంటారో, వారు జ్ఞానవంతులవుతారు. ఈ దేహ భావనతోటి ఉండిపోయారనుకోండి, ఎప్పుడూ అజ్ఞానంలో ఉండిపోతాం. ఎవరు ఇది గుర్తించి ఈ దేహాన్ని దేహంగా పనిచేయిస్తూ పని చేయించడానికి ఆధారమైన శక్తిని మర్చిపోకుండా ఉంటారో, దాన్ని ఆశ్రయించుంటారో, వారు ఎన్ని పనులు చేసినా చెయ్యని వారే అవుతారు. వారికి ఏ బంధనాలు లేవు. ఇది మహాత్ముల యొక్క లక్షణం. కానీ సామాన్యుడి గతి ఎలా ఉంది ఈ రోజునంటే, కొద్ది చేసి చాలా చేశామని గర్వంతో చెప్పుకుంటాం. అహంకారాన్ని పొందుతాం. దీనివల్ల వచ్చేది ఏంటి అంటే బంధనమే. అధిక బంధనాలు పాలైపోతాం. మనము చేసిన దానికంటే కూడా అధికంగా చెప్పుకుంటూ ఉంటాం. అదే నలుగురికి తెలియజేసుకుంటూ ఉంటాం. నేను ఇంత చేశాను, అంత చేశానని. దీనివల్ల మనకేమొస్తుంది? అహంకారం వస్తుంది, బంధనాలొస్తాయి. తద్వారా మనం చేశామనుకుంటున్నాం కనుక దాని ఫలాన్ని కూడా మనమే అనుభవించాలి. దుఃఖమైన, క్లేశమైన, సుఖమైన ఏదైనా ఆ ఫలం కూడా మనమే అనుభవించాలి. కానీ అన్నీ చేసి ఏమీ చెయ్యని వాడెవడో వాడు నిగర్వంతో ఉంటాడో వాడే జ్ఞానంతో ఉన్నటువంటి వాడు. కావున మనుషుని అంతఃకరణమున కర్తయ్యని కాని భోక్తయ్యని గాని ఏ నిశ్చయము రూఢిపడి ఉండునో క్రియలందు అతడట్టి నిశ్చయముతో తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు. కావున మనుషుడు కర్మలు చేసేటప్పుడు ఎటువంటి భావనతో మనసు ఉంటుందో, ఏ విధమైన భావాన్ని పొందుతూ ఉంటుందో అతడు అటువంటి నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. నేను చేస్తున్నా అనుకుంటే నేనే చేసిన వాడవుతాడు. అలాగే భోక్తృత్వం ఏదైనప్పటికీ కూడా ఆ మనసు చేసేటువంటి నిశ్చయం మీదే ఆధారపడి ఉంది. ఆ క్రియలందు అతడు అట్టి నిశ్చయముతోటి తన్మయత్వాన్ని పొందుతాడు. ఆ చేసే పనుల్లో కూడా అదే భావనతో ఉంటాడు. మనసులో ఏ భావన ఉంటే అదే భావన ఆయా క్రియలందు వర్తింప చేస్తూ ఉంటాడు.
కావున ఇప్పుడు నా బుద్ధియో నిర్వికారమైనటువంటి ఆత్మపదమున దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉంది. జనకుడు అనుకుంటున్నాడు. కావున ఇప్పటికి నా నిశ్చయం అంతా ఎలా ఉంది? నా మానసిక నిశ్చయం అంతా కూడా అంటే ఆత్మపదమున దృఢపడి ఉంది. దృఢ నిశ్చయం పొందాను. కనుక నేను ఆత్మనే కాని దేహాన్ని కాదు అనేది నిశ్చయంతో ఉన్నాను. కావున ఇక చిత్తమున ఇష్టానిష్టమును గూర్చిన అధైర్యమును సంపూర్ణముగా త్యజించి వేయుచున్నాను. కావున ఇప్పుడు నా నిశ్చయం ఆత్మపదమునుంది, మనసులో లేదు. మనసు యందుంటే మనసు యందున్న భావనల ప్రకారమే క్రియాచరణ జరుగుతుంది. కానీ నా నిశ్చయం మనసులందు లేదు, ఆత్మయందు ఉన్నది. కనుక నేను ఆత్మనై ఉన్నాననే దృఢ నిశ్చయంతో ఉన్నాను. కావున ఇంతవరకు ఏవైతే ఈ చిత్తములో, ఈ మనస్సులో ప్రియ అప్రియములు అంటే ఇష్టానిష్టం ఏవైతే ఉన్నాయో, దానికి కొన్ని ఇష్టమైనవి ఉన్నవి, కొన్ని అయిష్టమైనవి ఉన్నవి. కొన్ని అధికంగా చూసే ఉన్నవి, కొన్ని అల్పంగా చూసే ఉంటుంది ఆ మానసిక భావన. కానీ ఇప్పుడు నేను మనసు యొక్క స్థితిలో లేను కనుక నేను ఇష్టానిష్టమును గూర్చిన అధైర్యం ఏదైతే ఉందో, వాటిని గురించిన భావన ఏదైతే ఉందో, దాన్ని సంపూర్ణముగా విడిచిపెడుతున్నాను ఈ రోజు నుంచి. కనుక ఇందులో నాకు ఏది భేదమే లేదు. ఏదైనా ఒకటే. ఇష్టమైందైనా ఒకటే, కష్టమైందైనా ఒకటే. కావలసిందైనా ఒకటే, అక్కర్లేనిదైనా ఒకటే. కనుక ఏది రావాలని కోరను, వచ్చిన దాన్ని పోవాలని ద్వేషించను అని నిశ్చయానికొస్తాడు జనకుడు. ఈ విధంగా జనకుడు తన నిశ్చయంతో ఉన్నప్పుడు దాని గురించి వశిష్ఠుల వారు ప్రస్తావన చేస్తూ వశిష్ఠుల వారు ఇలా అంటున్నారు. జనకుడు ఈ ప్రకారముగా చింతన చేసి దినక్రియ వనర్చుచు సూర్యుని వలె ప్రాప్తించిన కార్యములను అసక్తుడై ఆచరించడం ప్రారంభించాడు. జనకుడు మహాజ్ఞాని ఎలా అయ్యాడండి అంటే ఇంత విచారణ చేసుకుని తద్వారా ఒక నిశ్చయానికి వచ్చి దాని ప్రకారమే తాను అనుష్ఠానంలో పెట్టుకున్నాడు, ఆచరించాడు. కావునే ఈనాటికి కూడా జనకుణ్ణి మనము స్మరణ చేసుకుంటున్నాం. జనకుడు అంటే గొప్ప మహాజ్ఞానిగా, తత్వవేత్తగా, గుర్తింపుగా మనకి ఇప్పటికి కూడా ఆయన యొక్క చరిత్ర వింటూ ఉంటాం. ఎందువల్ల? అది ఆచరించాడు కావున. ఇదే మనం గుర్తించాలి. మహనీయుల నుంచి విన్నటువంటి వాక్యాన్ని ఎవరైతే ఇలా స్మరణ చేసి మననం చేసుకుని చివరికి నిశ్చయం కలిగి తదనుసారం వర్తిస్తారో వారెవ్వరైనా జ్ఞానులే అవుతారు. కావున జనకుడు కూడా ఏం చేశాడు? ఈ నిశ్చయానికి వచ్చాడు. చింతన చేసి ఎలా అయితే ప్రతిరోజు ఉదయించేటువంటి సూర్యుడు తన దినచర్యను తప్పకుండా ఆచరణలో పెడతాడు. ప్రతిరోజు ఇన్ని గంటలకి సూర్యోదయం అవ్వాలి అంటే అన్ని గంటలకు వచ్చి అక్కడ నుంచుంటాడండి. అక్కడ ప్రత్యక్షమవుతాడు, ఉదయిస్తాడు. ఎందువల్ల? నేనెందుకు ఉదయించాలి, ప్రతిరోజు ఎందుకు రావాలి, అదే సమయానికి ఎందుకు రావాలని ప్రశ్నిస్తే అక్కడ ఇంకా సూర్యుని యొక్క గొప్పతనం లేదు. కానీ ఆ దినచర్యను ఆచరించి ఎలా అయితే సూర్యుని వలె అలాగ ప్రత్యక్షమవుతాడు. అదే విధంగా తన ధర్మం తాను పాటిస్తూ ఉంటాడు, తాను వెలుగుతూ ఉంటాడు. తన యొక్క ఆ యొక్క సూర్య ప్రకాశంలో ఎన్నో రకాల చర్యలు ఈ జగత్తులో ఎవరెవరు ఏదో రకంగా వారి వారి ఇష్టానుసారం కర్మాచరణ చేసుకుంటూ ఉంటారు. ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో ఏవి చేసుకున్నా, ఎన్ని జరిగినా అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతూ ఉంటాడు. మంచి పని చేసినప్పుడు ఆయన అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు, చెడ్డ పని చేసినా అలా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఎక్కడ తారతమ్యం లేదండి. ఒకే విధంగా తన పని తాను చేసుకుంటూ పోతాడు తప్ప ఆయనకి ఎక్కడా భేదము లేదు. ఇదే సక్తత లేనటువంటి దినచర్య. దేని యందు కూడా సక్తత లేకుండా ఉండడం అంటే మనం ఇలా ఉన్నటువంటి మహాత్ములు చూసి గుర్తించి నేర్చుకోవాలి. ఇక్కడ జనకుడు ఈ విధంగా ఉండటాన్ని సూర్యునితో పోల్చి చెప్పారు. సూర్యుడు ఎలా అయితే అలా ప్రకాశిస్తాడు, ప్రతిరోజు తన దినచర్యను తప్పకుండా ఆచరిస్తాడు. అదే విధంగా జనకుడు కూడా తన రాజ్య పరిపాలన విషయంలో కూడా అదే విధంగా వర్తిస్తున్నాడు. ఆయన ఎలా చేయాలో అలా చేస్తున్నాడు, ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. కానీ దేని యందు కూడా ఆయనకి సక్తత లేదు. కార్యములందు అసక్తుడై కర్మాచరణ చేస్తూనే ఉన్నాడు, పనులు చేస్తున్నాడు. కానీ దేని యందు నేను చేస్తున్నాననే భావన లేదు. కావున సక్తత లేదు. అంటే ఏంటి? పట్టింపు లేదు.
ఇది ఇలానే జరగాలి, అలానే జరగాలి, ఇదే రావాలి, అదే కావాలి అనేటువంటి భావన లేదు. ఎప్పుడు ఏది ఎలా ఉంటే దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది అందరూ నేర్చుకోవాల్సినటువంటి విధానం. కర్తవ్యాన్ని పాటించాలి. వర్తమానానికి అనుగుణంగా మన క్రియాచరణ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, గతాన్ని తవ్వుకోకూడదు. భవిష్యత్తుని ఊహించుకోకూడదు. ప్రస్తుత కాలానికి మాత్రం అనుగుణంగా మన జీవిత చర్య జరుగుతూ ఉండాలి. జీవన చర్య. ఎందులోనూ నేను అనేటువంటి అహము లేకుండా భగవంతుని చేత నడిపింపబడుతున్నటువంటి ఒక బొమ్మ ఏ విధంగా అయితే ఉంటుందో, కీ ఇచ్చినటువంటి బొమ్మ ఎలా తిరుగుతుందో అలాగ పరమాత్మ శక్తిని ఉపయోగించుకుని ఈ దేహం అనేది దినచర్యల్లో పాల్గొంటూ ఉంటుంది. అయితే ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా చింతన చేసి తదుపరి ఆ జనకుడు ఇది ఇష్టము, ఇది అనిష్టము, ఇది నాకు ప్రియమైనది, ఇది అప్రియమైనది అనేటువంటి కల్పనలకు హేతువులైనటువంటి వాసల్ని చిత్తము నుండి స్వయముగా పరిత్యజించాడు. ఎందుకంటే ఈ ఇష్టానిష్టములు ఏర్పడడానికి ఇది నాకు ఇష్టము, ఇది అయిష్టము, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇవన్నీ దేనివల్ల వస్తాయి ఈ జగత్తులో అంటే మానసిక భావాలు, ఇవన్నీ కల్పనలు, ఇవన్నీ కూడా మనసు చేసేటువంటి సంకల్పాల ప్రభావం చేత పుడతాయి. ఇలానే ఉండాలి, ఇది కాకూడదు, ఇలా ఉంటుంది. కానీ ఈ యొక్క జనకుడు ఇవన్నీ కూడా చిత్తము నుండి స్వయముగా పరిచయించి జాగృత్తునందే సుషుప్తి పగది యథాప్రాప్తములకు కార్యములను ఆచరిస్తూ ఉన్నాడు. అంటే సంకల్పము లేనివాడే ఉన్నాడు. ఏ సంకల్పము చేయడం లేదు, కేవలం ఉన్నాడు, కేవలం మనసుతో ఉన్నాడు. అప్పటికి తన ఎదురుగా ఏ క్రియ వస్తే ఆ క్రియను ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కావున అతను ఎలా చూస్తున్నాడంటే జాగృతినందు సుషుప్తిని చూస్తున్నాడు. అంటే జాగృతి అంటే మేలుకుని ఉండే దశ. అంటే మనం కళ్ళు తెరిచి ఇహములో వర్తిస్తూ ఉన్నాం, చర్యలు చేస్తూ ఉంటాం. మన చుట్టూ ఉండేటువంటి ఈ జగత్తంతా కూడా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా జాగృతావస్థలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తూ కూడా సుషుప్తిలో ఉన్నవాడిలాగా వర్తిస్తున్నాడు. అంటే మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాటి పట్ల ఏ భావన లేకుండా ఎలా అయితే నిద్రలో నడుస్తూ ఉంటే నడిచేవాడికి తాను నడిచేననే విషయం తెలియదండి. ఆ విధంగా ఈ సుషుప్తిలో ఈ యొక్క జాగృతిలో అన్ని పనులు చేస్తున్నాడు కానీ తాను ఏది చేశాడనేది మాత్రం తను గుర్తు పెట్టుకునే విధానం లేదు. ప్రత్యేకంగా నేను అనేటువంటి అహము లేదు అక్కడ. కావున ఈ జాగృతినందే సుషుప్తిని పగది యథాప్రాప్తములకు కార్యములను ఆచరిస్తున్నాడు. ఎందుకంటే సుషుప్తిలో ఒకవేళ ఏదైనా మనకి స్వప్నం వచ్చినా, ఒకవేళ ఏదైనా చర్య జరిగినా ఏది చెయ్యనట్టే లెక్క, యథార్థము కాదు కనుక అది. అలాగే ఈ జాగృతిని కూడా ఒక స్వప్న మాదిరిగా ఇక్కడ వ్యవహారం చేస్తూ ఇదంతా కూడా లేని దాన్ని లేనట్టుగానే ఉంటూ తానుగా ఉండే స్థితి ఇది. ఈ విధంగా ఉంటున్నాడు జనకుడు. తదుపరి తన శాంత మనస్సును ఏకాగ్రమునర్చి ఆ రాత్రి గడిచిన మీదట చిత్తమునకి ఈ విధముగా ప్రబోధము కావించుకున్నాడు. కావున ఈ విధంగా జనకుడు ఉంటూ తన శాంతమైన మనసును ఏకాగ్రపరుచుకుని ఆ రాత్రి గడిచిన మీదట చిత్తమునకి ఈ విధంగా ప్రబోధం చేశాడు. ఇలా ఉండు, ఇలా చెయ్యి అని తన చిత్తానికి తానే ప్రబోధం చేసుకున్నాడు. మనసుకి ఎవరు చెప్పాలండి ఈ ప్రబోధం అంటే? మళ్ళీ మనసే చెప్పాలి. మనసే చెబుతుంది. మన మనసు నిగ్రహించాలి అంటే మన మనసు చేతే నిగ్రహించబడాలి. కావున జనకుడు కూడా ఆ విధంగా తన మనసుతోటి ఇలా చెప్పుకుంటున్నాడు. ఏమని? ఓ చిత్తమా అంటే ఓ మనసా, ఈ చెంచల సంసారము ఆత్మకు సుఖదాయకము కాదు. అసలు సంసారం అంటే ఏమిటి? ఇంతకు ముందు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. సంసారం అంటే మన దృష్టిలో ఏదో ఒక గృహము, ఆ గృహములో కొందరు వ్యక్తులు కలిసి జీవిస్తే దాన్ని సంసారం అంటారు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి సంసారం అంటే ఎవరి మనసుకైతే ఈ జగత్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సక్తత ఉంటుందో
ఆసక్తి ఉంటుందో, ఇవన్నీ నిజమనేటువంటి భ్రాంతి ఉంటుందో, యథార్థమని దాని పట్ల రాగద్వేషాలు కలిగి ఉంటాడో ఆ మనసుతోటి, ఇదంతా సంసారమేనండి. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నవాడికి కూడా సంసారం ఉంటుందండి. ఒంటరిగా ఉండి కూడా జగత్తుతో వాడు సంబంధం కలిగి ఉంటాడు కనుక, మనస్సుతో అన్నిటి పట్ల రాగద్వేషాలతో ఉంటాడు కనుక వాడు సంసారి. 10 మందితో కలిసి ఉండడమే సంసారం అని కాదు. ఎలా ఎక్కడున్నామనేది కాదు. ఎలా ఉన్నామనేది ప్రశ్న. ఎవరి మనసైతే జగత్తుని జగత్తుగా, దీన్ని లేని దాన్ని లేనట్టుగా తెలుసుకుని, ఉన్నటువంటి ఆత్మని ఆత్మగా తెలుసుకుని, ఎల్లప్పుడూ కూడా ఆత్మ యందే మనసును నిలుపుకుని, ఈ జగత్ విషయాల నుంచి ఏ రకమైన ఆసక్తి అంటే సంసక్తి లేకుండా ఉంటారో, వాడే ఈ సంసారం నుంచి బయటపడినవాడు. కావున తన చిత్తానికి జనకుడు ఇలా చెప్పుకుంటున్నాడు. ఈ చంచలమైన సంసారము ఆత్మకు సుఖదాయకం కాదు. ఇంతకీ నేనెవరిని? నేననేది ఆత్మే ఇప్పటికైనా. ఈ కనిపించేటువంటి దేహము కాదు, దీని రూపనామాలు కాదు. ఏదో ఒక రోజున అవి ఇక్కడే ఉండిపోతాయి. కానీ ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. ఆత్మగానే ఉన్నాం, ఆత్మగానే వచ్చాం, ఆత్మగానే ఇంతకాలం ఇందులో ఉన్నాం. ఇది ఖాళీ అయినప్పుడు కూడా ఆత్మగానే మనము బయటపడతాం జీవుడుగా. కావున ఆత్మకైతే మాత్రం ఈ సంసారం అనేటువంటి విషయాల్లో ఉండేటువంటి ఏది కూడా ఆత్మకు సుఖదాయకము కాదు. ఎందుకంటే ఆత్మని మర్చిపోయేలా చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా. నన్ను నేను మర్చిపోయేటట్టు చేస్తే. కావున ఓ మనసా, నీవింక శమించు, తగ్గిపో, నశించిపో అని చెబుతూ, నీవు శమించినచో విక్షేపరహితమై సారభూతమైనటువంటి ఆత్మసుఖము లభిస్తుంది. కావున ఓ మనసా, నువ్వు చనిపోవే, నువ్వు తగ్గిపోవే, నువ్వు శమించవే. నువ్వు శమించిపోతే విక్షేపరహితమైనటువంటి ఏ యొక్క ఆటంకము లేనటువంటి సారభూతమైనటువంటి అసలైన సారం ఏదైతే ఉందో, అసలైనటువంటి యథార్థం ఏదైతే ఉందో, అటువంటి ఆత్మసుఖము నాకు వస్తుందే మనసా. కావున దయచేసి నువ్వు తప్పుకోవే, చనిపోవే అని తన మనసుకి తానే హెచ్చరిక చేసుకుంటున్నాడు జనకుడు. ఓ చిత్తమా, నీవు ఏ ప్రకారము లీలగా వికల్ప సమూహములు సంకల్పించుచున్నావో, ఆయా ప్రకారము నీ యొక్క విషయ చింతనచే ఈ సంసారమును నీకు పెరుగుచునే ఉండును. కావున ఈ సంసారము రోజు రోజుకి విస్తరింపబడుతూ ఉంటుంది. ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇంకా ఇంకా మనకి ఎక్కడెక్కడో సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. రకరకాలైన చింతనలు వస్తాయి, రకరకాల విషయాలు కొత్తవి తెలుసుకుంటూ ఉంటాం. కొత్తవి తెలుసుకున్న కొలది మనం గొప్పవాళ్ళం అయిపోయాం అనుకుంటాం. కానీ యథార్థానికి ఈ లేనటువంటి ఈ జగత్తులో ఇంకా మాయలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం అలా. కావున ఏమంటున్నాడు జనకుడంటే, నీవు ఏ ప్రకారము లీలగా వికల్ప సమూహములను సంకల్పించుచున్నావు. అనేక రకాలైనటువంటి సంకల్ప వికల్పాలతో ఉంటావు. ఎన్నో ఆశపడతావు, ఏవో కోరుతావు, ఏదో పొందుతావు, మళ్ళీ అది వద్దనుకుంటావు, మళ్ళీ కొత్త దాన్ని కోరుతావు, దానికోసం పరుగులు పెడతావు. ఇలా ఉంది నీ చరిత్ర. కావున అలా సంకల్పిస్తున్నావు. ఆ విధంగానే నీ యొక్క విషయ చింతన చేత ఈ సంసారం అనేది ఇంకా వృద్ధి అయిపోతూనే ఉంది, పెరిగిపోతూనే ఉంది. దీనికి అంతమే లేదే. ఎంతకాలానికి ఇంక దీని నుంచి బయటపడేది, నన్ను నేను తెలుసుకునేది అని జనకుడు ప్రశ్నిస్తూ, ఓ మూర్ఖ చిత్తమా, నీరు పోయడం వల్ల వృక్షము అనేక సేకరణ పొందినట్లు భోగేచ్ఛచే నీవు అనేక మానసిక వ్యధలను పొందుతావు. ఇంకెలా ఉంటావంటే, ఏదైనా ఒక వృక్షానికి నీళ్లు పోస్తే అది చక్కగా శాఖలు పెట్టి అనేక శాఖలు పల్లవులతోటి అది వృద్ధిని పొందుతూ ఉంటుంది. అదే విధంగా నువ్వు కోరిన భోగాలన్నీ తీర్చుకున్నావు అనుకో, నువ్వు ఎన్నో భోగాలతోటి ఇచ్చలతో ఉంటావు. అది కావాలి, ఇది కావాలి, ఇది పొందాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి అని ఈ యొక్క దృశ్య విషయాలు ఏంది, ఎన్నో విషయాన్ని కోరుతూ ఉంటాం. కానీ అవన్నీ నీకు చేరే కొలది నువ్వు ఇంకా బలిసిపోతూ ఉంటావు. కానీ తద్వారా నువ్వు ఎన్నో రకాల మానసిక వ్యధను పొందుతావు. తిరిగి అనేక రకమైనటువంటి కాలుష్యం అంటే ఈ కలుషితమైనటువంటి విధానాల్లో
నీ మనసు ఈ యొక్క విధానంలో నువ్వు చాలా వ్యధత్వాన్ని బాధపడుతుంటావు, దుఃఖపడుతూ ఉంటావు. ఈ రీతిగా జనన మరణాది రూప సంసార సృష్టిలో విషయ చింత సమూహం నుండి జనించిన ఒకటి చేయి. నీవా చిత్రములకు విషయ చింతలను త్యజించి వేచి ఉపశమనమును పొందుము. కావున ఓ మనసా, ఓ చిత్తమా, ఈ రీతిగా జననము మరణము ఇత్యాది రూప ఈ సంసారమనే సృష్టులు విషయ చింతా సమూహముల నుండి జనించినవి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఈ యొక్క జన్మలు, జన్మ పరంపరలు, ఈ జన్మ నుంచి ఇంకో జన్మ, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మ. ఎలా అయితే ఒక వానరం, ఒక కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు గంతులు పెడుతూ ఉంటుందో, అదే విధంగా నీవు ఇలా ఉన్నంత వరకు కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఇలాగ జీవుడు పరుగులు పెడుతూనే ఉండాలి. అనేక జన్మ పరంపరలో పడుతూనే ఉండాలి. కావున విషయ చింత సమూహం నుండి ఇవన్నీ జనించినవే. ఇదంతా నీ కృపే. ఇన్ని రకాలుగా అనేకంగా ఇలా అవడానికి కారణం నీ యొక్క ప్రభావమే. నీలో వచ్చినటువంటి అనేక విషయాలు చింతనలు కలిగి ఉండడం వల్లే తద్వారా అనేక జన్మలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కావున నీవా విచిత్రములకు విషయ చింతనను కాస్త విడిచిపెట్టు, త్యజించు. ఆ విషయాన్ని పదే పదే చింతన చేసే ఆ వైపు లాగొద్దది కూడా ఇంకా ఈ యొక్క సంసారంలో కూరుకుపోతూ ఉంటాం. కావున ఆ విషయ చింతనను త్యజించి వేచి ఉపశమనం చెందుమే. చక్కగా నువ్వు ఎక్కడుండాలో అక్కడుండు. నువ్వు ఎక్కడ పుట్టేవో అక్కడే నిలబడు. నీ యొక్క సొంత ఇంటిలో. ఎందుకంటే స్వగృహే కనుక నీ యొక్క సొంతం అంటే నువ్వు ఎక్కడైతే పుట్టావో అక్కడే నువ్వు నిశ్చలంగా ఉండే. అప్పుడు ఇంక ఈ పరితాపాలు ఏమి ఉండవు. కానీ నువ్వు అలా పరుగులు పెట్టకు, గంతులేయకు అని తన మనసుకు చెప్పుకుంటూ, ఓ వివేకవంతమైన చిత్తమా, ఈ చెంచల సంసార సృష్టిని ఉపశమ సుఖమును రెంటిని త్రాసునందు వేసి తూచి చూసుకో. నీకు అర్థమయ్యాలా, నీకు అర్థం అవ్వాలనుకుంటే రెండింటినీ రెండు సిబ్బుల్లో, ఎందుకంటే త్రాసుకి రెండు పక్కల రెండు పెట్టు. ఈ చెంచల సంసార సృష్టినంతా ఒక పక్కన పెట్టు. ఈ అన్నిటి నుంచి కూడా ఉపశమనం పొందితే, వాటన్నిటి నుంచి కూడా వెనుదిరిగితే వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని ఒకవైపుని పెట్టి తూచి చూడు. ఏది మొగ్గుగా ఉంటుందో గమనించు. ఏది సారవంతమైనదో బాగుగా పరీక్ష చెయ్యి. ఈ విషయాలన్నిటినీ ఒక పక్కన పెట్టు. ఈ విషయాల పట్ల నీకున్న మక్కువనంతా ఒక పక్కన పెట్టు. ఈ విషయాల నుంచి నువ్వు వెనుదిరిగితే, ఉపశమనం అయితే, నువ్వు నిశ్చలమైతే వచ్చే సుఖం ఉంది చూడండి, అది ఒక పక్కన పెట్టు. ఈ రెండిట్లో ఏది బరువు తూచు, ఏది సారమో గ్రహించుకో. ఇది జనకుడు చెప్పే భావన అందరికీ వర్తిస్తుంది. మనకి మనంగా కూడా తూచుకోవాలి. ఇది ఇప్పటి వరకు మన మనసు ఈ భౌతికాన్ని పట్టుకుని పరుగులు పెడుతూనే ఉంది. ఇప్పటి వరకు మనం పుట్టినది మొదలు ఏమేమి పొందాము, ఎన్నెన్ని రకాల వ్యాధులు అనుభవించాము, అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టండి. ఒకే ఒక రోజు కొంత తడవు మనసుని పూర్తిగా నిలుపుదల చేసుకుని ఆ యొక్క ఆత్మయందు నిశ్చలం పరుస్తూ వచ్చేటువంటి ఆనందం ఉంది చూడండి, సుఖం ఉంది చూడండి, అది ఆ శాంతిని ఒక పక్కన పెట్టి తూచండి. ఏది ఎక్కువ విలువైనదో మనకే అర్థమైపోతుంది. ఏది శాంతివంతమైనదో మనకే అర్థమవుతుంది. పరిగెత్తడం వల్ల వచ్చేది సుఖమా, నిలవడం వల్ల వచ్చేది సుఖమా? పరుగులు పెట్టే కొద్దీ వచ్చేది ఆయాసమే, కానీ నిలబడితే వచ్చేది అది మనకి యథార్థమైనటువంటి శాంతి స్థితి. కావున బావుగా పరీక్షింపు. అందు సంసార సృష్టి ఎందే సారము కలదని నీ వెరిగిన దాన్ని ఆశ్రయించుకో. ఒకవేళ నువ్వు అలా తూచి సంసారమైనటువంటి సృష్టి ఎందే సారం ఉందని నువ్వు గ్రహిస్తే కనుక నువ్వు అటువైపే వెళ్ళిపో, నేనేం అడ్డు చెప్పను. కానీ ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నిష్పక్షపాతంగా విచారణ బలంతో ఆలోచన చెయ్యి. ఏది సారం అనేది గ్రహించుకో. కానీ నీకు అదే సారం అనిపించింది అనుకో, అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు అటువైపే వెళ్ళిపో, నేను అడ్డగించను. కావున సంసార సృష్టి నశ్వరమైనది కావున అది అసారమే. ఎప్పటికీ అది సారవంతమైతే కాదు.
కాబట్టి ఉపశమ సుఖమనే ఆశ్రయించు. కావున ఎంతటికి కూడా నువ్వు ఎంత ఆలోచన చేసినా, ఎంత పరీక్ష పెట్టినా, ఈ భౌతికంగా ఈ సంసారం అనే దాని సక్తత కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి సుఖము ఎప్పటికీ సారవంతం కాదు. వెనుదిరగడం వల్ల, నిశ్చలమవ్వడం వల్ల, నీ స్వస్థానంలో నువ్వు నిలుపుదల కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి సుఖమే, శాంతియే యథార్థము, సారమైనది. ఇది గ్రహించుకోవే ఓ చిత్తమా. కావున ఇట్లే సంసారం అసారము కావున దాని ఎందరి ఆసక్తిని పరిత్యజించి దృశ్యమును ప్రియమని తలంచి గ్రహింపకము, అప్రియమని తలంచి ద్వేషముచే త్యజింపకము. రెండిటికి నీ సాక్షియగు స్వాత్మ మాత్రమును కూర్చుని ఇచ్చ కలదానివి నీ ఇచ్చ చొప్పును విహరింపు. మరి ఎలా ఉండాలి? అది సారమా ఇది సారమా తెలుసుకో, కానీ ఆత్మానందమే సుఖప్రదము అని గ్రహించుకో అని చెబుతూ, మరి అప్పుడెలా ఉండాలా? గ్రహించుకున్న తరువాత కూడా, గ్రహించుకున్న తర్వాత ఎలా జీవించాలి? ఇది సారము లేనిదని తెలిసిపోయింది మనకి. ఆత్మ సౌఖ్యమే సారవంతమైనది అనేది గ్రహింపైపోయినది. అయినప్పటికీ కూడా ఎక్కడుంటాం? మళ్ళీ ఇక్కడే ఉంటామండి. ఇది సారహీనమని తెలిసి కూడా దీని ఎందే వర్తించాలి. కావున ఇట్లే సంసారం అసారము కావున ఇందులోనే ఉండాలి కావున ఉంటాము కావున ఎలా వర్తించాలి అంటే దీని యందు ఆసక్తిని విడిచిపెట్టి పరిత్యజించి, ఆసక్తి అంటే ఏమిటి? పట్టుదల, సక్తత. ఏది కూడా ప్రతిదాని యందు కూడా మనం మన యొక్క భావాలను అనుసరించే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అసలు ఏ భావన చెయ్యమనుకోండి దీని పట్ల, ఏది జరిగినా మంచిది. అందుకే అంటారు పెద్దలు, ఏది జరిగినా మన మంచికే అని. కానీ అలా అనడమే తప్ప అలా దాన్ని తీసుకునేటువంటి స్థితి మాత్రం సాధారణమైన విధానంలో రాదండి. ఎంతో నిశ్చలత్వంతోటి దీని యొక్క అసలైన మూలతత్వాన్ని గ్రహించుకున్న వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. కావున ఏది జరిగినా అది సమంగా తీసుకుంటూ, సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన, లేదా లాభమైన ఇత్యాది ఏవైనా సరే ఒక్కలానే వాటిని గ్రహించేటువంటి స్థాయిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది నిస్సారమే, ఇది విలువ లేనిదే, ఇది చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఇది అసలు లేనే లేదు, భ్రాంతి. కనుక భ్రాంతి అంటే ఏమిటి? కళ, స్వప్నం మాదిరి. స్వప్నములో మనకి ఏం జరిగినా ఒకటే, ఎందుకంటే అది నిజం కాదు కదా అని చెప్తాం. అలానే ఇది కూడా నిజం కాదు, యథార్థం కాదు. కావున ఇక్కడ కూడా ఏదైనా మన మంచికి అన్నట్టుగా స్వీకరిస్తూ, దేన్ని వద్దని ద్వేషించకూడదు. వచ్చిన దాన్ని, రాని దాని కొరకు పరుగులు పెట్టే ప్రశ్న లేదు. ఆ విధంగా దృశ్యమును ప్రియమని తలంచి గ్రహించకు. దాని పట్ల పడి, దాని వెంట పడి రాగంతోటి దాన్ని తీసుకోకు. అలాగే అప్రియమని తలంచి వచ్చిన దాన్ని, ఇది ఎందుకు వచ్చింది నాకు, ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి దాన్ని ద్వేషభావంతో చూడకు. ఒకదాన్ని ప్రియంగాను చూడకు, ఒకదాన్ని ద్వేషంతో చూడొద్దు. రెండు ఒకటి. ఎందుకంటే ఇది కొంతకాలం మాత్రం ఉండి తదుపరి దీనికి మార్పులు వచ్చేస్తాయి, చేర్పులు వచ్చేస్తాయి. తదుపరి ఇది నాశవంతం. కావున ఇది యథార్థం కాదు, స్వప్న మాదిరిది. కావున ఇందులో ఏది వచ్చినా లాభమైనా ఒకటే, నష్టమైనా ఒకటే అన్నట్టుగా ఎవరైతే దీన్ని గ్రహిస్తారో, గుర్తిస్తారో వారే ఆత్మయందు స్థిరపడగలుగుతారు. కావున తలంచి ద్వేషము చేత త్యజింపవద్దు. రెండింటికి సాక్షియగు. మరి ఎలా ఉండాలి? ఈ రెండింటికి అతీతమైనటువంటి, ప్రియానికి అప్రియానికి కూడా అతీతమైనటువంటి ఆత్మయందు, స్వాత్మయందు, తానైన ఆత్మయందు మాత్రం ఇచ్చ కలిగిన వాడవై దాని ఎందే దృష్టి పెట్టి, ఆత్మయందే ఏకాగ్రత కలిగి నీ ఇచ్చ చొప్పున విహరింపు. దాని ఎందే భావన కలిగి అప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు, ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు. ఎంతెంత అవసరమో అంతంత జగత్ విషయాలకి అప్పుడప్పుడు బయటికి వచ్చినా కొంత కొంత మాత్రమే వాటితో వర్తిస్తూ తానైన ఆత్మయందే మనస్సుని నిలబెట్టగలిగే స్థితి ఏర్పడుతుంది. ఇవన్నిటిలో పట్టింపు లేదు గనక దేని గురించి ఆలోచించే పని లేదు. దేని గురించి దుఃఖపడవలసిన అవసరం ఉండదు. దేని గురించి భయపడవలసిన అవసరం ఉండదు. ఏ ఉద్వేగాలు ఉండవు.
ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, తన ఇంట్లో తానుంటాడు, తన లోపల తానుంటాడు. బయట వ్యవహారం ఏది ఏమైనప్పటికీ కూడా ఆదరడు, చెదరడు, బెదరడు. ఇదండి ఆత్మనిష్ట కలిగిన వాడి లక్షణం ఇలా ఉంటుంది. ఎందుకంటే వాడు లోపల ప్రశాంతంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. కావున ఇక్కడ ఏది జరిగినా ఆశ్చర్యపోడు కూడా. ఇదంతా సహజమే. ప్రకృతి ధర్మంగా తీసుకుంటాడంతే ఏది ఏమైనప్పటికి కూడా. ఈ విధంగా ఉండేటువంటి మనస్సునే మనము కలిగి ఉండాలి. కావున ఓ చిత్తమా, ఈ దృశ్య వస్తువుతో నీకు ఒకింతైనను సంబంధము లేదు. ఎందుకు అంటే లేని పదార్థముతో సంబంధం ఏమిటే? ఓ మనసా, ఓ మూర్ఖ చిత్తమా, ఇంతకీ నాకు దాంతో సంబంధం, దీంతో సంబంధం, అది నాది, ఇది నీది, అది మనది, ఇలా రకరకాల భావాలు పొందుతున్నావే. కానీ యథార్థం తెలుసుకో. ఈ దృశ్య వస్తువులతో నీకు ఒకింతైనా సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అని చెప్తున్నానంటే, అసలు ఆ పదార్థాలు లేవు కదా! ఆ యథార్థం కాదు కదా! అవన్నీ భ్రాంతి కదా! మరి వాటితో లేని వాటితో సంబంధం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాడు. అలా అనుకుంటే మనసు కూడా లేదండి. ఈ లేని దానికే లేని దాంతో సంబంధం. ఎందుకంటే తాడులో ఉన్న పాము ఉందండి. తాడును చూసి పాము అనుకున్నారు. కానీ పామును కొట్టాను అని చెబుతున్నాడు ఒకడు. అసలు లేని పామును కొడతారండి? అసలు పామే లేదు కదా అక్కడ. అక్కడ ఉన్నది తాడే. కానీ దాన్ని సరిగ్గా చూడలేకపోవడం వల్ల పామొచ్చిందని పిలిచారు. కానీ ఆ పాముని నేను కొట్టేశానని చెబుతున్నాడు ఇంకొకడు. చూశానని ఒకడన్నాడు. అది ఈ రకంగా పరుగు పెట్టింది, ఈ రకంగా అది పాకిందని ఒకడంటాడు. అబ్బే నేను దాన్ని కొట్టానని ఇంకొకడు చెప్తాడు. ఇంతకసలు పాముందండి అక్కడ? పామే లేదు. లేని పాముని కొట్టానంటే ఎలా ఉంటుందో, ఈ దృశ్య జగత్తుతో ఉన్నటువంటి పదార్థాలతో నాకు ఈ సంబంధం ఉంది, ఆ సంబంధం ఉంది, ఆ విధంగా నేను దాని చేత బాధపడుతున్నాను, దీని చేత నేను ఈ విధంగా కొట్టబడుతున్నాను అన్నట్టుగా మనం భావిస్తాం చూడండి. ఇదంతా కూడా లేని పామును కొట్టేననేటువంటి సాదృశ్యంతో ఒప్పుతుంది. కావున యథార్థాన్ని గ్రహించుకుంటే ఈ దృశ్య జగత్తుతో ఎవ్వరము కూడా ఏ విధంగానూ కూడా దీని యొక్క బారిన పడేది లేదండి. దీనివల్ల ఏ రకమైనటువంటి భావాల్ని పొందేది లేదు వాస్తవానికి. కానీ అజ్ఞానముతోటి దీన్ని సత్యమని నమ్మి దాని యందు అనేక రకాల సంకల్పాలు పెట్టుకునే మనం ఆ దృశ్య జగత్తులో మునిగిపోతున్నాం. వాస్తవంగా తెలుసుకుంటే తానుగా తానైన ఆత్మగా ఎవరైతే ఉంటారో వారికి ఈ జగత్తంతా కూడా లీలగా తోస్తుంది. కేవలం ఉంటుందంతే. దీని పట్ల ఏ రకమైన సక్తత, బంధము లేదా భావన ఉండదు. కావున ఓ మనసా, నువ్వు కూడా అసత్తే. ఇంతకి దృశ్య జగత్తు లేదు. అదంతా ఉట్టదని చెప్పాం. లేని దాంతో నీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. కానీ ఓ మనసా, ఇంకా లోతుగా వెళితే నువ్వు కూడా లేని దానివి. మనసా, నువ్వు కూడా లేవు. కావున నీవు అసత్తు. ఈ దృశ్యము కూడా అసత్తిది, సత్తు కాదు. ఇట్లు మీ ఇరువురు కూడా వంద్యాపుత్రుల వలె అసత్తయుండా స్వరూప శూన్యులకు మీరిరువురకు సద్వస్తువుగా ఆత్మతో సంబంధము కలదన వాక్యము మిక్కిలి చిత్రముగాను ఆశ్చర్యంగాను ఉన్నది. కావున ఓ చిత్తమా, దృశ్య జగత్తు లేదు, దాంతో నీకు సంబంధం ఎందుకని అడిగాడు. మళ్ళా ఇంకా లోతుకెళ్తే నువ్వు కూడా లేవు కనుక నువ్వు కూడా లేవు కదా, నువ్వు కూడా అసత్తే కదా, ఈ దృశ్యము సత్తు కాదు కదా. ఇట్లు మీరిరువురు కూడా అసత్తే, లేని వారి. ఎటువంటి వారంటే వంద్యాపుత్రులు. వంద్యాపుత్రులు అంటే ఎవరు అంటే, వంద్య అంటే గొడ్రాలు. ఎక్కడో ఏదో ఎవరో హత్య చేశారండి అని చెప్పారు. ఎవరండి అంటే వంద్యాపుత్రుడు, ఆ గొడ్రాలు పుత్రుడున్నాడు చూడండి, అతను ఈ పని చేశాడని చెప్తారు. గొడ్రాలు పుత్రుడేమిటి, ఈ పని చేయటం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అసలు గొడ్రాలంటేనే పిల్లలు లేరని అర్థం కదా. మరి అటువంటిప్పుడు గొడ్రాలు పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న రావాలి. కానీ ఆ ప్రశ్న వేసుకోకుండా ఆహా ఇదా నిజమేనా అని నమ్మేశామనుకోండి, అసలు సంగతిని మరుగుపడిపోతుంది. ఇదే నమ్మకం ఉండిపోతాం. ఈ జగత్ విషయాలు కూడా అలానే నమ్ముతున్నాం మనం. దాని వెనక ముందు ఆలోచన చేయట్లేదు, వివేకయుక్తంగా దాన్ని యోచించట్లేదు.
కావున వంధ్యాపుత్రుడు వలె మీరిద్దరూ అసత్తయుండా. నిజానికి నువ్వు లేవు, కనబడే దృశ్యము లేదు. ఆ రెండు భ్రమే, రెండు అసత్తే. ఎందుకంటే వాస్తవానికి యథార్థంగా ఉన్నది ఒకే శక్తి, ఒకే ఆత్మ, ఒకే భగవంతుడు, ఒకే చైతన్యం. దానికి ఇన్ని పేర్లు పెట్టినా అది మాత్రం ఒక్కటే. అది మాత్రమే పరమ సత్యం. అది ఒక్కటే ఉంది, ఇంకేమీ లేవండి. ఇది యథార్థం. ఇది అనాదిగా మహనీయులు ఎందరో ఒక్కానిస్తున్న పరమ సత్యం. సకల శాస్త్రాలు ఈ సత్యాన్ని ఘోషిస్తున్నాయి. ఇదే సత్యం. ఆత్మ తప్ప అన్యము లేదు, లేదు, లేదది ఒక్కటే ఉంది. యథార్థంగా అది ఒక్కటి ఎప్పుడు ఉంటుంది. సృష్టి క్రమం నడుస్తున్నప్పుడు అదే ఉంటుంది. సృష్టి మొత్తము లయమైపోయి ప్రళయం వచ్చేసిందని మొత్తం అంతా జలమే నిండి ఉంది. అప్పుడు కూడా అదే శక్తి ఉంటుందండి. అప్పుడు దృశ్యాలు లేవు, వ్యక్తులు లేరు, ఏమీ కనిపించదు, జీవులు లేరు, ఎవ్వరు లేరు. అయినప్పటికీ కూడా శక్తి ఉంటుందండి. మళ్ళీ అదే శక్తిలో మళ్ళీ దృశ్యం అంతా పుడుతుంది. ఈ సృష్టి అంతా వచ్చింది. మళ్ళీ ఆ లయమైనప్పుడు అదే శక్తితో ఆ శక్తి మాత్రం అలానే ఉంటుంది. దానికే మనం ఏ పేరైనా పెట్టొచ్చు. దానికి రూపము లేదు. శక్తికి ఎప్పుడు రూపం ఉండదండి. కావున అటువంటి ఆత్మ అనేది ఏదైతే ఉందో అదే సత్యం, అదే యథార్థం. అది తప్ప ఇంకొకటి ఏదీ లేదు. అటువంటప్పుడు మనసు అనేది కూడా అసత్యమే. మనసు లేకపోతే అదిగానే ఉంటాం ఎవరమైనా. మనసు లేని స్థాయిలో ఉన్నామనుకోండి, ఆ ఆత్మస్వరూపంగానే ఉంటాం. అక్కడ భేదాలు లేవు, బంధాలు లేవు ఇంకా. మనసు వచ్చినప్పుడే ప్రపంచం వచ్చిందండి. మనసు లేదనుకోండి ప్రపంచం లేదు. రాత్రి నిద్రపోతున్నాం, మన మనసు ప్రస్తుతానికి అప్పటికి తాత్కాలికంగా లోపలికెళ్తుంది. అందుకే జగత్తు లేదు. అంటే ఈ జగత్తు ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. నిద్రపోతున్న వాడికి పక్కన ఏం జరిగిందో ఏం తెలుసు? ఏమీ తెలీదు. అంటే తాత్కాలికంగా వారి మనస్సు నిద్రపోతున్నప్పుడు లోపలికి పోతుంది. ఎక్కడికి పోతుంది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుంది. అంటే ఆ చైతన్యం దగ్గరికి పోతుంది. పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో దాని దగ్గరికి పోతుంది. మళ్ళా మేలుకువ వచ్చిందండి. మళ్ళీ లేచింది. లేస్తూ లేస్తూ వస్తూ వస్తూ ఏం తెచ్చుకుంటుంది? ఆ ఆత్మశక్తిని దొంగిలించి తెచ్చుకుంటుంది. అదే ఇక్కడ ఖర్చు పెట్టి వర్తిస్తూ ఉంటుంది. తన ధనమన్నట్టుగా ఖర్చు పెడుతుంది. ఇదంతా నాదే అని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ మూల శక్తి ఎవరిదది? భగవంతుడిది, ఆత్మది. కావున ఈ విధంగా ఉన్న నువ్వు, నీ వల్లొచ్చిన ఈ జగత్తు, ఈ రెండూ లేనివే కదా! ఈ లేనటువంటి మీ ఇద్దరూ కూడా స్వరూప శూన్యులైనటువంటి, రూపము లేనటువంటి, స్వరూపము లేనటువంటి ఇరువురు కూడా సద్వస్తువైన, సత్యమైన, యథార్థమైన ఆత్మతో సంబంధము కలదు అనే వాక్యము మిక్కిలి చిత్రంగాను, ఆశ్చర్యంగాను ఉందే. మీకు ఆత్మతో సంబంధం ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఆ వాక్యము చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి ఉన్నది అదే. అసలు మీరు లేనే లేరు. కానీ లేని మీకు భగవంతునితో, లేని మీకు ఆత్మతో సంబంధం ఉంది అని చెప్పే వాక్యం ఉంది చూడండి. అది చిత్రమే. కానీ ఇక్కడ గమనించాలి. ఎందుకంటే మనసుతో ఉన్నామనుకుంటాం. కనుక మనసుతోటే మళ్ళీ ఆత్మని చేరాలని చెప్తున్నారు. ఈ మనసుతోటి మళ్ళీ ఆత్మని చేరుకోవడం కొరకే మనకి ప్రవేశపెట్టినటువంటి ఇన్ని సాధనా మార్గాలండి. మనకున్న సకల శాస్త్రాలు కూడా ఎందుకొచ్చాయంటే, లేనటువంటి ఈ మనసు, లేనటువంటి ఈ జగత్తులోకొచ్చి చేసేటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఎలా శమించుద్ది అంటే, ఇవన్నీ కూడా మళ్ళీ వెనుదిరిగి ఉన్నటువంటి ఆత్మని చేరితేనే, సత్యమైనటువంటి ఆత్మను చేరితే అప్పుడు యథార్థము, తానైన ఆత్మానందం లభిస్తుంది అని మనకి వక్కాణిస్తున్నారు. అయితే ఇవన్నీ వచ్చాయి కనుక దీనికి మార్గాలు చెప్పారు. అసలు మనసు పుట్టలేదనుకోండి, ఇంకప్పుడు చరిత్ర ఏముంటుందండి? మనసు పుట్టేసింది కనుక, జన్మ పరంపరలోకి వచ్చాం కనుక, అనేక వ్యవహారాలు ఉన్నాం కనుక, దీని నుంచి మళ్ళీ ఎలా వెనక్కెళ్ళాలో మనకి చెప్పేది శాస్త్రాలన్నీ. ఇన్ని రకాల గ్రంథాలు, మహనీయులు, ఉద్బోధలు అన్ని దానికోసమే. దానికోసం ఇన్ని యోగ పద్ధతులు, ఇన్ని రకాలైనటువంటి తత్వాలు ఇన్ని చెప్పారు. అసలు మనస్సు అసలు అక్కడి నుంచి కదలలేదండి. పుట్టలేదు అసలు అది. ఆత్మ మాత్రమే ఉంది. ఆత్మగానే ఉన్నామండి.
అప్పుడు ఇంక దానికి ఏమన్నా ఉపదేశం అవసరమండి? ఏవైనా శాస్త్రాలు అవసరమా? ఏమైనా సాధనలు అవసరమా? ఏమీ అవసరం లేదు. కానీ ఇప్పుడు అవసరంగా ఉన్నాం. ఇంతే అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్నారు పెద్దలు. కానీ అడుసు తొక్కిన తర్వాత కాలు కడుక్కునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. తొక్కాము కనుక ఎలా కడుక్కోవాలి? దేనితో కడుక్కోవాలి? ఇవన్నీ చెప్పకుండా ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుసుకోవాలి. తొక్కేసున్నాం కనుక ఎలా వదులుతుంది? ఏ రకమంగా దాన్ని వదిలించుకోవాలి? సరే అవెక్కడ దొరుకుతాయి? నీటితో కడుక్కోమన్నారు. నీళ్ళెక్కడుంటాయి? ఎవరినడగాలి? అన్ని ప్రశ్నలు వచ్చినాయి అప్పుడు. ఆ నీరు ఎక్కడ దొరకాలో మళ్ళీ ఆళ్ళనెళ్లి మనము వారిని అడగాలి. ఇవన్నీ సాధనా క్రమాలు. అస్సలు తొక్కలేదండి. అప్పుడు నీకు కడుక్కునే అవసరమే లేదు. అప్పుడు నీకేమైనా ప్రశ్నలుంటాయా? అవసరమా? ఏమీ లేదండి. ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోవడమే. ఇది సత్యమండి. కానీ ఇప్పుడు మనకి ఈ జీవత్వం అనేది వచ్చేసింది. జగత్తనేది ఏర్పడిపోయింది. మిథ్యా భ్రాంతిలో ఉండిపోతున్నాం. కనుక ఇప్పుడొచ్చిన ఇయన్నీ కూడా ఎవరి కోసమండి? అంటే ఈ మిథ్యా జగత్తులో ఉన్నవారి కోసమే ఈ హితోక్తులన్నీ కూడా. ఈ జ్ఞాన ప్రవచనాలన్నీ కూడా, ఈ సత్సంగాలన్నీ కూడా. కావున ఇక్కడ అంటున్నాడు జనకుడు, అసలు నువ్వు లేవు, ఈ జగత్తు లేదు. ఈ లేని మీకు ఆత్మతో సంబంధం ఉంది. ఆత్మని చేరాలి. కనుక దీన్ని వదిలేసి దాన్ని పట్టుకో ఇలా చెప్తున్నారు కదా! ఈ వాక్యాలు చాలా చిత్రంగా ఉన్నాయి. అసలు లేని దాన్ని నువ్వు లేనట్టుగా నిన్ను చూడగలిగిన వాడికి ఇంకసలు ఏ శాస్త్రం అవసరం లేదు. ఏ రకమైన ప్రయత్నము లేదింకక్కడ. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అంటే పలానా చోటికి వెళ్ళాలండి అనుకున్నారు. తప్పనిసరిగా ఎలా వెళ్ళాలి? అని ప్రశ్నొస్తుంది. దానికోసం ఎవరినో అడగాలి. తర్వాత ఏ వాహనం ఎక్కెళ్ళాలి? దానికి ఎంత ఖర్చవుతుంది? అన్నీ ప్రశ్నలే. దానికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎలా ఉండాలి? ఇన్ని ప్రశ్నలొచ్చినియి. కానీ ఆ వెళ్ళవలసిన చోటేదుందో అక్కడే ఉన్నామండి మనం. ఇంతగా ప్రయత్నించి చేసుకోవాల్సిన చోటేదుందో అక్కడే ఉన్నాం. అప్పుడు ఇంకేమైనా ప్రయత్నం అవసరమండి? ప్రశ్న ఏదైనా వస్తుందా? అంటే ఏమీ లేదు. ఎలా అయితే అక్కడ ఇంక ప్రశ్న లేదో, ప్రయత్నం ఉండదో, అదే విధముగా ఎవరైతే ఆత్మగా ఉండిపోతారో, ఆత్మస్థితిని అందుకుంటారో, అందుకే యదాతే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అని భగవద్గీత చెప్తుంది 2వ అధ్యాయం 56వ శ్లోకం. ఏమని అంటే ఎవరైతే ఆత్మస్థితిని అందుకుంటారో వారికి అనిపిస్తుందట ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ యొక్క అనేక రకాల సాధనా మార్గాలు కానీ, విన్నటువంటి జ్ఞాన ప్రవచనాలు కానీ, చదివినటువంటి సద్గ్రంథాలు కానీ, ఎవరెవరినో ఆశ్రయించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఏవి కూడా అవసరం లేనివైపోతాయి. పట్టింపు లేనివైపోతాయి. వాటిని ఆధారం చేసుకునే వచ్చాం. కానీ ఏదైతే పొందావో అది పొందినప్పుడు, ఏదైతే సత్యం ఆ సత్యంలో ఉన్నప్పుడు, నేను నేనుగా అయినప్పుడు, నేనుగా అవ్వడానికి ఇవన్నీ అవసరమా అనిపిస్తుందట. నేనుగా ఉండడం అంతే. ఈ నేనుగా ఉండడానికి ఇన్ని అవసరమా? అనేది అప్పుడు తోస్తుంది. అప్పటి వరకు అవే మనకి చాలా ముఖ్యంగా అనిపిస్తాయి. మనకింకా ఇవన్నీ ముఖ్యంగా అనిపిస్తున్నాయంటే, మనము ఎక్కడో వేరుగానే ఉన్నాం. ప్రత్యక్షంగా ఉంటే అంటే స్వస్థానములో ఉంటే ఇంక అవసరమే లేదు. దేని అవసరము లేదు. ఇది గుర్తించాలి. కాబట్టి ఓ మనసా మహా దుఃఖ రూపము ఈ సంసారమును విడిచిపెట్టు. త్యాగం చెయ్యి. త్యజింపుము. తూష్ణీభూతమగు సదాత్మ స్వరూప స్థితిని పొందుటకై ఉత్సహింపుము. ఇప్పటి వరకు నువ్వెలా ఉన్నావు? ఈ సంసారమునందు చాలా ఉత్సుకతో ఉన్నావు. ఈ విషయాలను అనుభవించాలి, అది చెయ్యాలి, అక్కడ పోవాలి, ఇలా ఉండాలి. ఎన్నో సంకల్పాలు కలిగి ఉన్నావు. కానీ ఇప్పటికైనా మేలుకో. ఓ మనసా గుర్తించు. గుర్తించి ఇవంతా కూడా భ్రాంతిమయము, దుఃఖమయము. కావున ఈ సంసారమును త్యజింపుము, విడిచిపెట్టు. దాన్ని గురించిన భావాలు పక్కన పెట్టు, వదిలేయి. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు ఆత్మభావన ఎందు తూష్ణీభూతం అంటే ఏంటి పట్టించుకోకుండా పక్కనే విలువైన మాణిక్యం ఉందండి
వజ్రం ఉంది. అయినా సరే దాని విలువ నీకు తెలియలేదనుకోండి, కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోతావు. ఎందుకంటే దాని విలువ తెలీదు కనుక. అదే విధముగా ఈ యొక్క ఆత్మానంద స్థితి, సదా సదాత్మ స్వరూప స్థితి, నీ యొక్క స్వయం ఆత్మస్థితిది, నీ యొక్క యథార్థ స్థితి అయినప్పటికీ కూడా నువ్వు దాన్ని గుర్తించక, దాన్ని గమనించక, అది దాన్ని పట్టించుకోక తూష్ణీభావంతో ఉన్నావు. చాలా అల్ప భావనతో ఉన్నావు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చూద్దామలే, ఏదన్నా మనకి దానికి సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదైనా అవకాశం వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వాయిదా వేస్తూ ఉంటాం. దేనికి? ఈ యొక్క ఆత్మస్థితిని తెలుసుకోవడం కోసం కానీ, దాని గురించి అధ్యయనం చేయటం అయిన కానీ, ఎవరైనా చెబితే అటువంటి విషయాలు వినడానికి కానీ, ప్రతీదీ వాయిదా వేస్తూ ఉంటాం. ఒక విధంగా వినడానికి భయపడుతూ ఉంటాం కూడా. ఎందుకంటే అది మనకి సంబంధం లేని విషయంగా తోస్తూ ఉంటుంది. ఇదంతా ఏదో ఘోషలా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి? ఇంతకంటే మనం ఉన్నటువంటి స్థితికి పూర్తి విరుద్ధంగా మాట్లాడతారు వాళ్ళు. ఏదైతే మనం పట్టుకొని వేలాడుతున్నామో, ఏదే సత్యమని నమ్మి ఉన్నామో, ఎందులో అయితే పడి కొట్టుకుంటున్నామో, అదే మహాసుందరమని దాంట్లో పడి రమిస్తున్నామో, దాన్నంతటిని ఒక మాటతో కొట్టేస్తారు వాళ్ళు. ఏమని? ఇదసలు లేదు. ఇదసలు పుట్టలేదు. ఇది రాలేదు. ఇది కాలేదు. దీంతో నీకు అవసరం లేదు. కనుక ఓ మనసా నువ్వు నిజం తెలుసుకో. ఇప్పటికైనా దాని నుంచి వెనక్కి తిరుగు. దాన్ని వదిలేయి. నీ లోపలికి నువ్వు రా. నువ్వే నిజం. కనుక నువ్వు ఆత్మని పట్టుకో. ఆత్మే సత్యం. భగవంతుడే సత్యం అన్నట్టుగా నీకు ఉపదేశం చేస్తుంటారు. మనకి కర్ణ కఠోరంగా అనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు. ఎందుకంటే మన నమ్మికకు గొడ్డలి పెట్టు ఆ మాట. ఇప్పుడు మనం పూర్తిగా దేన్నైతే విశ్వసించి ఉన్నామో, పూర్తిగా దేనిలో అయితే మునిగిపోయి ఉన్నామో, ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఎవరో ఇది కాదు, ఇది అసలు లేదు అని చెబుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుందండి? సామాన్యుని గతి ఇంతే. కానీ ఎంత కన్న కఠోరమైనా ఆ వాక్యమే సత్యమని, పరమ సత్యం. అది ఎలా నిర్ధారణ ఇది? అంటే జన్మకొచ్చామండి. కానీ ఎప్పుడూ మనం ఇలానే ఉండిపోతే ఎవ్వరి మాట నమ్మవలసిన పని లేదు. ఎవ్వరు ఏం చెప్పినా చెవిన పెట్టవలసిన అవసరం లేదండి. కానీ గమనించండి, మన ముందే మనతోటే ఉన్న ఎంతో మంది ఇవాళ లేరండి, కనిపించటం లేదు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు లేకుండా అయిపోతున్నారు. గతించిపోతున్నారు, నశించిపోతున్నారు, కనపడకుండా అయిపోతున్నారు. మరి ఏమిటి తర్వాత పరిస్థితి? కొత్తగా వచ్చేవాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు పోతూ ఉన్నారు. అంటే మరి ఎలా గమనించాలిది? ఇంతకీ ఎక్కడి నుంచొచ్చారు? వీళ్ళెక్కడి నుంచొస్తున్నారు? ఎక్కడికెళ్ళిపోతున్నారు? పుట్టితే పుట్టాడని చెప్తున్నారు. చనిపోతే చనిపోయాడని చెప్తున్నారు. ఇంతకీ పుట్టడానికి, చనిపోవడానికి మధ్యలో వాడు జీవించి ఉన్నాడని చెప్తున్నారు. మరి ఈ పుట్టడానికి, చనిపోవడం మధ్యలో జీవించి ఉన్నంత వరకు ఎలా నిర్ధారణ చేస్తున్నారు? వీడు జీవించి ఉన్నాడు అని ఎలా నిర్ధారణ చేస్తున్నారు? అంటే వాడు ప్రాణంతో ఉన్నాడు కనుక వాడు జీవించి ఉన్నాడని చెప్తున్నారు. ప్రాణంతో ఉండడానికి గుర్తేమిటి? వాడు శ్వాసిస్తున్నాడు కనుక శ్వాస తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు. వాడి అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. వాడి యొక్క లోపల అవయవాలు పనిచేస్తున్నాయి. బయట అవయవాలు పనిచేస్తున్నాయి కనుక వాడు ఉన్నాడు, జీవించి ఉన్నాడని చెప్తాం. కానీ ఏదో ఒక రోజున వాడన్నీ ఆగిపోతున్నాయి. మన కళ్ళ ముందు ఎందరినో చూస్తున్నాం ఇలా. ఆగిపోయిన రోజున వాడు చనిపోయాడని చెప్తున్నారు. చనిపోవడము అంటే చనుట అంటే వెళ్ళుట. వెళ్ళిపోయాడు. చనిపోయాడనే పదానికి ఇంకో పదం వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు అని చెప్తారు. అయితే చిలక ఎగిరిపోయింది అని చెప్తారు. గాలి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇలా ఏదో ఉంటుంది. ఇంతకి మొత్తానికి ఏదో ఒకటి ఇందులోంచి వెళ్ళిపోయింది. ఇంతగా వెళ్ళిపోయింది ఎవరు? ఏం వెళ్ళిపోతే ఇది ఇప్పటి వరకు ఇన్ని రకాలుగా ఉన్న ఇది పనికి రాకుండా అయిపోయి దీన్ని కనపడకుండా చేసేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక నిమిషం కూడా ఉంచడానికి ఇష్టపడట్లేదు అనేది గమనించండి. అంటే ఏదో ఒకటి ఇందులోకి వస్తుంది. పుట్టుకతోటి ఏదో ఒకటి దీని నుంచి తప్పకుండా మృగ్యం. అంటే ఇది దాని నుంచి విడిపడిపోయింది. అప్పుడు ఇది చనిపోయిందని చెప్తాం. ఇదంతా గమనిస్తే ఎందరి విషయం ఇలా జరుగుతుంది కనుక ఆ వచ్చేదేమిటి? పోయేదేమిటి? ఉండేదేమిటి? ఇంతకీ ఏమి సత్యం?
ఇది మాత్రం ఇంతకీ వచ్చేది పోయేది యథార్థంగా ఆలోచిస్తే వచ్చేది దేహమేనండి, పోయేది ఇదే. అది మాత్రం అలానే ఉంది. నిన్న నేనున్నానండి, ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉంటాను. నిన్న నేను ఒక డ్రెస్ వేసుకున్నా, ఈరోజు ఒకటేసుకున్నాం, ఇవాళ ఇది తీసేసాం, రేపు ఇంకోటేసుకుంటాం. కానీ నేను మారనండి. కానీ ఏం మారింది? వేసుకున్నటువంటి డ్రెస్సు మారుతుంది. కానీ వేసుకున్నవాడు మారడు. అలాగే దేహం అనేది ఒక డ్రెస్ లాంటిదైతే వేసుకున్నవాడు ఉంటాడు ఎప్పుడు. అంటే ఇది డ్రెస్ లాంటిది. పుట్టుకతో ఇది వచ్చింది, చనిపోవడంతో ఇది పోతుందంతే. కానీ లోపలున్నవాడు ముందుంటాడు, ఇప్పుడుంటాడు, తర్వాత కూడా ఉంటాడు. ఇంతకీ వాడెవ్వడు? సరే, ఎందరికో ఈ పరిస్థితి చూస్తున్నాం కదా! మరి మన పరిస్థితి ఏంటండి? మనం కూడా అట్టాంటి వాళ్ళమే కదా! మనం కూడా అలానే పుట్టాం కదా! అలానే వచ్చాం కదా! ఇప్పుడు బతికున్నాం అని చెప్తున్నాం కదా! అంటే ఏదో ఒక రోజుకి తప్పకుండా ఎవ్వరి దేహానికైనా నాశనం తప్పదు. కనుక ఈ కనిపించే రూపాన్ని పట్టుకుని ఇదే నేననుకుంటే దీంతోటే మనం ఉండిపోతాం. ఇదే అజ్ఞానం. కావున ఇది ఇలా ఉండగానే దీని లోపల ఏముంది? అసలు వచ్చిందెవరు? ఉన్నదెవరు? మళ్ళీ ఇది మాయమైపోయినా ఉండేదెవరు? అనే సత్యాన్ని గ్రహించాలి. అప్పుడు దానికోసమే మనము జీవించాలి. దానికోసమే ప్రయత్నించాలి. అంతేకాని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇక్కడే ఇలా ఉండిపోయామనుకోండి, ఈ కథలన్నీ మనకొద్దు, పక్కన పెట్టేయొచ్చు. ఈ శాస్త్రాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇగో ఇక్కడే ఉంటాం ఎప్పుడు, వచ్చినోడు వచ్చినట్టుగా. కనుక మనం ఈ మనుషులమే, కనుక ఇలా జీవించి ఉంటాం అనుకుంటే మనకి ఏ జ్ఞానం అవసరం లేదు. కానీ ఇది ఎవ్వరికీ సాధ్యం కావడం లేదండి చరిత్రలో, గతములో. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి చెప్పాలంటే లెక్కకు మిక్కిలి, అంటే అసలు లెక్కించటానికి కూడా సరిపోం మనం. అంత కాలమానం గడిచిపోయింది ఇప్పటికి. ఈ కాలమానములో ఎవరినైనా ఒక్కరిని చూపించండి ఈ యొక్క స్థితిని అనుభవించకుండా. చాలా అరుదండి, అస్సలు జరగదు. జరిగినా అది కూడా అది ఒక ప్రత్యేకమైన విధానంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా ఉన్నా అది కూడా సాధ్యం కాదండి. యథార్థంగా ఎప్పటికైనా వారిని వారు తెలుసుకోగలిగే ఉండాలి. అది ముక్తికి మార్గం. కావున ఓ మూర్ఖ మనసా, ఈ విధంగా ఆలోచించి ఈ తూష్ణీభావాన్ని విడిచిపెట్టు. ఇప్పటి వరకు నువ్వు దీని యందు చాలా అల్పభావనతో ఉన్నావు. పట్టించుకొని దీని ఆత్మ విధానములో చాలా దాన్ని అనాదరణ భావంతో ఉన్నావు. కనుక ఆ మాటలు వినడానికి ఇష్టపడడం లేదు, అవి తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ గ్రహించి ఎప్పటికైనా నీకు ఇదే ఆధారం. కావున పొందుడికై ఉత్సాహంతో ఉండు. సంక్షోభముతో కూడిన సంసార సముద్ర ప్రవేశమని ఈ నీచ స్థితిని విడిచిపెట్టు. వదిలిపెట్టవలసింది ఇది. ఈ సంక్షోభాలతో కూడినటువంటి ఈ దృశ్య జగత్తు లేనిదైన దీని యందు నీకున్న నమ్మకాలు ఉన్నాయి చూడండి, దాన్ని నువ్వు వదిలిపెట్టు. అవి తగ్గించుకో. అంతేకాని ఆత్మని పొందే విషయంలో నువ్వు ఇంకా ఇంకా ఉత్సాహాన్ని తెచ్చుకో. ఇంకా ఇంకా ప్రోత్సాహంతో ఉండు. ఇంకా ప్రయత్నం, ఇంకా లోపలికెళ్ళి ఇంకా మునుగు. చేసే కొలది సాధనలో ఉత్సాహం రావాలండి ఎవరికైనా. అప్పుడే మనం సాధన చేస్తున్నట్టు. కానీ దాని పట్ల నిరాదరణ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏమిటి? మనకు అందులో ఏ రుచి దక్కలేదు, గ్రహించుకోవడం లేదు. నిరాదరణ చేస్తే దానివల్ల వచ్చేటువంటి అనర్థం అనుభవించాలి అనేది గమనించాలి. కనుక ఎంతగా నువ్వు దాంట్లోకి ఏకీభిస్తూ ఉంటావో, ఎంతగా మునుగుతూ ఉంటావో, ఎంతగా ఆత్మకు దగ్గరగా పోతూ ఉంటావో అంతంత ఉత్సాహం రావాలి. అంతంత ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి అనే ఆసక్తి రావాలి. పట్టుదల కావాలి, శ్రద్ధ కావాలి. పట్టుదలే శ్రద్ధ అండి. ఈ శ్రద్ధే భక్తి అండి. నీ శ్రద్ధ ఎంత పెరుగుతుందో అంత భక్తి, అంత ప్రియత్వ భావన, అంత ప్రేమ భావన ఏర్పడుతుంది ఆత్మ యందు. ఇంకప్పుడు నువ్వు దాన్ని వదలవండి. అలా కాకుండా మధ్య మధ్యలోనే దాన్ని వదిలేస్తూ ఇటువైపు దిక్కులు చూసామనుకోండి, ఇందులో పడిపోతాం. ఎప్పటికీ మనం అందు చేరుకోలేము. కావున ఓ మూర్ఖ మనసా, దేనిని పొందుడుచే పరిపూర్ణతను నీవు కలవో అట్టి ఉత్తమ మహోన్నత పదార్థం ఎద్దియో కూడా దృశ్యవర్గమున లేనే లేదు. కాబట్టి
అభ్యాస వైరాగ్య బలముచే దృగ్రూపమగు ఆత్మనే అవలంబించి మహాధీరత్వమును పొందిన దానవై చంచలత్వాన్ని విడిచిపెట్టు. కావున ఓ మనస, ఇప్పటికైనా నా హితోపదేశాన్ని గ్రహించు. ఇంతకీ ఇదంతా ఎవరు చెబుతున్నారు జనకుడి యొక్క మనసుకి? మనసే చెప్పుకుంటుంది. మనసుకి మనసే హితవు చెప్తుంది. అందుకే మనస్సులో ఒక భాగం అజ్ఞానంతో ఉంటే ఒక భాగం జ్ఞానంతో ఉంటుందని. మంచి చెడ్డ రెండు లోపలే ఉంటాయి కనుక చెడ్డని ఎవరు చెబుతారు? దాంట్లో ఉన్న మంచి గుర్తించి చెప్తుంది. నువ్వు చేస్తున్న చెడ్డ పనిని హెచ్చరిస్తుంది. అయినా దాని మాట వినలేదనుకోండి, వీడు చెడ్డ పనే చేస్తాడు. అలాగే అజ్ఞానాలు రెండు మనసులోనే ఉంటాయి. కావున జనకుడి యొక్క మనసుకి ఆ మనస్సే ఇలా బోధ చేస్తూ, దేనిని పొందుడుచే పరిపూర్ణత్వము నీవు పొందగలవో, దేన్ని అందుకుంటే నీకు పరిపూర్ణత్వం వస్తుందో, పూర్ణమవుతావో, అట్టి ఉత్తమ మహోన్నత పదార్థమేది కూడా దృశ్య జగత్తందైతే ఏదీ లేదు. నువ్వు దేనిని పొందినా అపూర్ణంగానే ఉంటావు. గమనించండి, ఎవరైనా మనసు కోరింది కదా అని అందిస్తూ ఉంటాం, దాని కోరికలు తీరుస్తూ ఉంటాం. అది ఎప్పుడైనా ఇంక ఇది చాలు, పరిపూర్ణం అంటే నేను పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాను, ఇంక నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందేను అంటే దాని గుర్తు ఏమిటంటే, ఇంక దాంట్లోంచి ఇంక ఏ కోరిక పుట్టకూడదు, ఏది కూడా పుట్టకూడదు. అది పరిపూర్ణమండి. కోరిక లేని స్థితి పరిపూర్ణం. కానీ ఈ దృశ్య జగత్తులో దేన్ని కోరిన మనసైనప్పటికీ కూడా, ఏది అందుకున్నా, ఏది పొందినా అది మరల మరల లేస్తూనే ఉంటుంది. ఇది గమనించండి. ఎంత గొప్పది అందించినా అది ఇంకా ఏదో కావాలని అడుగుతుంది, ఇంకా ఏదో పొందాలని అడుగుతుంది. ఎప్పటికీ శమించదండి అది. దానికి ఎంత గొప్ప గొప్ప పదవులు చేపట్టిన, కట్టబెట్టిన, అది మహారాజు అయిపోయినా, చక్రవర్తి అయిపోయినా వాడికి కూడా ఆందోళనే. వాడు కూడా ఆ చక్రవర్తి పదవిలో ఉన్నవాడు కూడా మనస్తాపాన్ని పొందుతూ ఉంటాడు. ఇంక వాడు పరిపూర్ణుడు ఎలా అవుతాడండి? కావున ఈ దృశ్య జగత్తులో ఏది పరిపూర్ణత్వాన్ని కలిగించేది ఏదీ లేదు. ఇప్పటికైనా గ్రహించుకో, ఇది గుర్తించు, గమనించుకో. కావున అభ్యాస వైరాగ్య బలముల చేత ఇప్పటికైనా నువ్వు గుర్తెరింగి వైరాగ్యాన్ని పెంపొందించుకో. అభ్యాసం చేయి. దృగ్రూపమైన ఆత్మనే అవలంబించు. ఈ దృశ్యాన్నంతటికీ కూడా ఆధారమైనటువంటి, సాక్షి మాత్రమైనటువంటి ఆత్మనే అవలంబించి మహాధైర్యము కలిగిన దానవే చంచలత్వాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఇక్కడ మహాధైర్యము కలిగిన దానవై అన్నారు. ఇక్కడ ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎంత కష్టమైన పని అంటే, మనసు అల్లల్లాడిపోతుంది, చంచలత్వంతో ఉందండి. అది ఏదైనా అనుకుంటే తప్పకుండా దాని వైపు తీసుకెళ్ళిపోతుంది. అలా అనుకున్నప్పుడు దాని వైపు వెళ్లకుండా నిరోధం చేయాలనుకోండి, అది ఎంత కష్టం అనేది అది ఎవరైతే దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారో వాడికి అర్థమవుతుందండి. మనసు యొక్క కోరిక అంత బలీయమైనదండి. అది ఏదైనా అనుకుందంటే, అది ఏదైనా కోరిందంటే తప్పకుండా ఆ చర్య చేసే వరకు అది ఊరుకోదండి. దాన్ని నిరోధం చేయాలంటే చాలా మళ్ళీ ఆ మనసే ఎంతో పట్టుదలతో ఉంటే తప్ప దాని నుంచి వెనుతిరగలేమండి. దానికి ఒకసారి ఒక కోరిక పుట్టింది అంటే ఆ విధంగానే జరుగుతుందండి. జగత్ విషయాలన్నీ కూడా ఈ మానసిక కోరిక మీద నడుస్తూ ఉంటాయి. కావున దీనికి ఏం కావాలి? మనసును నిరోధించాలంటే గొప్ప ధైర్యం కావాలన్నారు. దీనికి ధైర్యం ఎందుకండి? దీనికి ధీరత్వం ఎందుకండి? దీనికి పరాక్రమం ఎందుకండి అని ప్రశ్నించొచ్చు. కానీ దాన్ని అధిగమించవలసి వచ్చినప్పుడు అర్థమవుద్దండి. దానికి ఎంత పరాక్రమం కావాలో, ధైర్యం కావాలో. ఏది ఏమైపోయినప్పటికి కూడా నేను అటు చూడను, ఏదైనా వలదు అనుకున్నారనుకోండి, ఒకటి విడిచిపెడదాం అనుకున్నారు, దాన్ని వదిలారు. కానీ మనసుకు దాని మీదకు పోయిందండి. అప్పుడు దాన్ని అది ఆ వైపుకు వెళ్లకుండా ఈ మనసు నిరోధించాలని ప్రయత్నించారు. కానీ అది ఎంత కష్టము అంటే అప్పుడు అర్థమవుతుందండి. దృశ్య విషయాలే కాదు, ఏదైనా అంతేనండి. మనము మరల ఎందుకు పడిపోతున్నామంటే ఈ విధమైన కారణం వల్లే పడిపోతూ ఉంటాం. ఒకసారి అది వద్దనుకుంటాం, అది కూడదనుకుంటాం, ఇది చేయకూడదనుకుంటాం, ఇది అనకూడదనుకుంటాం, ఇలా ఉండకూడదనుకుంటాం, కానీ మళ్ళీ అదే చేస్తాం, అదే తింటాం. ఇది తినకూడదనుకుంటాం, కానీ ఆ తినకూడదనుకున్న దాన్ని తినకుండా ఉండాలంటే ఆ మనసుకి ఏం కావాలి? ధైర్యం కావాలి. దాన్ని ఓడించాలండి.
దాన్ని నిగ్రహించుకోవాలంటే. అందుకే అన్నిటికంటే గొప్ప విషయం ఈ మనసుని నిగ్రహించడమేనండి. మనసుని నిగ్రహించుకుంటే ఏదైనా సాధించొచ్చు. ఏ విషయంగా అయినా సరే. ఎంత పైకి ఎదగాలన్నా ఈ మనసుని నిగ్రహించుకోవడంలోనే ఉంటుందండి అది. నువ్వు ఎంత ఉత్తముడుగా ఎదగాలన్నా, ఎంత గొప్పవాడిగా మారాలన్నా, ప్రతి దాంట్లోనూ కూడా ఈ మనసు పడేటువంటి అనవసర విధానాల్లోకి అది వెళ్ళకుండా నువ్వు నిరోధం చేయగలిగితే, దాన్ని నిగ్రహించుకోగలిగితే, అది తప్పకుండా నీకు నీ చుట్టూ తిరుగుతుందప్పుడు. ఇది గమనించుకోవాలి. కావున ఓ రామచంద్ర ఇట్లు విచారణ సలిపి జనక మహారాజు ప్రాప్తించిన రాజకార్యములన్నిటినీ కూడా కావిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా నిశ్చయించుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు జనకుడు. మరియు ధీరబుద్ధిని అవలంబించుటచే అహంకార మమకారములచే పూర్వం వలె విమోహితుడు కాకుండా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం మారిపోయాడండి. రాజ్యాన్ని పరిపాలన అయితే చేస్తున్నాడు కానీ గతంలోలా లేడు ఇప్పుడు ఆ రాజుగారు. ధైర్యమైనటువంటి ధీరబుద్ధి వహించి ఉండట చేత ఆయనలో అహంకారము లేదు, మమకారము లేదు. కావున పూర్వం వలె దేనికి కూడా మోహితుడు కావడం లేదు, దేంట్లో పడటం లేదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు, హాయిగా ఉంటున్నాడు. రాజ్యాన్ని మాత్రం పాలన చేస్తున్నాడు. విషయ సుఖములందు అతని మనస్సేమి ఉత్సాహము చూపట్లేదు. ఏ విషయాన్ని అనుభవించే విషయంలో కూడా ఆ మనసు ఉత్సాహంగా లేదు. అతడు కేవలం సుషుప్త యందున్న వాని వలె ఉన్నాడు. లీలగా ఈ యొక్క వ్యవహారం చేస్తున్నాడు. కేవలం ఉన్నాడు. కేవల చర్యతోటి, కేవల మనసుతో ఉంటూ ఈ రాజ్య వ్యవహారం మొత్తం ఆయన చూస్తున్నాడు. అంటే గమనించండి, జనకుడు ఈ స్థాయిలో ఉండి చాలా మంది అనుకుంటారు ఆత్మయందు ఉండి ఆత్మయందు నిశ్చలత్వం వచ్చి మనసు యొక్క సంకల్పాలు లేకుండా చేసుకుంటే జగత్క్రియలు ఎవరు చేస్తారు? ఇవన్నీ ఆగిపోతాయి కదండి. ఈ క్రియలన్నీ ఎవరు నెరవేరుస్తారు? లోకములో మరి వారి గురించి అందరూ కూడా తప్పుగా అనుకుంటారు కదా. వారు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారా, ఉన్మత్తుల వలె అయిపోతారా అని ప్రశ్న వచ్చేస్తుంది. భయపడతారు చాలా మంది ఈ విధానంలోకి రావడానికి, ఇలా ఉండడానికి. కానీ ఇది ఏమి కూడా అపోహేనండి. యథార్థంగా అయితే అసలు నువ్వుగా ఉండు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆత్మగా ఉండు. సంకల్పాలు లేకుండా చేయగలిగితే ఈ జగత్క్రియ అనేది ఏది ఆగదండి. ఆగే ప్రశ్నే ఉండదు. చెప్పాలంటే ఇంతకంటే ఇప్పుడు ఇంకా సావధానంగా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎక్కడెక్కడో ఆటంకాలు వస్తూ ఉండేవి. మధ్య మధ్యలో విపత్తులు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. హాయిగా ముందుకు సాగిపోతూ ఉంటుంది రథం. ఇలా ఏ క్రియ అయినా సరే ఒక క్రీడలా జరుగుతూ ఉంటుంది. అంటే ఆటలాగా అయిపోతూ ఉంటుంది. కనుక ఏ కర్మకాండ ఎందుకంటే జనకుడు రాజ్యాన్ని పరిపాలించాడండి. మనం చేసేది ఏపాటి క్రియ ఏంటి అది? మనము చాలా అల్పమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నాం. ఇది అన్ని చక్కబెట్టలేమని మాత్రం ఎవ్వరూ అపోహపడే ప్రశ్నే లేదు. ఏమి జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. ఏమి అవ్వాలో అది అవుతూనే ఉంటుంది. నువ్వు కోరకుండా ఉంటావంతే. కానీ అవ్వవలసింది ఆగదండి. మంచైనా చెడ్డైనా, జ్ఞానికైనా అజ్ఞానికైనా. జ్ఞానికి కూడా కర్మఫలాలు ఏమన్నా ఉంటే వస్తాయండి. కానీ వాటిని గుర్తించడు, వాటిని గమనించడు. అంటే ఏంటి? వాడి ప్రలోభానికి లోనవ్వడు గుర్తించిన. కావున ఏది ఆగదండి. చెప్పాలంటే ధర్మాన్ని పూర్తిగా ఆచరించగలిగిన వాడెవ్వడు అంటే ఆత్మనిష్ఠుడే. తాను చేయవలసిన పని పూర్తిగా 100% చేసి చూపించేవాడెవ్వడు అంటే ఈ ఆత్మనిష్ఠుడే. దేహధర్మంగా ఏమేమి చేయాలో ఎక్కడ వెరవడు. అక్కడ రాగము లేదు, స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు. కావున ఆ దేహ క్రియల నిమిత్తం ఏ పనొస్తే ఆ పనిని చక్కగా ఆచరిస్తాడు. అన్నిటికీ అతీతంగా ఉంటూ అన్నిటినీ ఆచరించి చూపిస్తాడు. అందుకే వాడు ధర్మనిష్ఠుడు. ఇంత విన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి అందరూ ధర్మమూర్తి అంటారు. ఏమండి అంటే ఆయన ఆచరించాడు కావునే ధర్మమూర్తి అయ్యాడండి. ఏ యొక్క స్థితిలో ఎలా ఉండాలో, దేనికి ఎలా న్యాయం చెయ్యాలో, ఏ పాత్రని ఎలా పోషించాలో అలా పోషించి చూపించాడండి ఆయన. ఒక మానవుడుగా ఎలా జీవించాలో అలా ఉండి చూపించాడు. కానీ ఎక్కడున్నాడైనా ఆత్మయందే ఉన్నాడు. అందుకే రాముడు దేవుడయ్యాడండి. ఈనాటికి కూడా ఆయనకి మనం ఎందుకు మందిరాలు కట్టి పూజిస్తున్నాం, ఆయన భగవంతునిగా ఆరాధిస్తున్నాం అంటే ఆయన మనలాంటి మానవుడే. కానీ ఆయన ఉన్న స్థితి గొప్పది. ఆయన ఉన్నటువంటి తత్వం గొప్పది. ఆ యొక్క తత్వమే ఆయన భగవంతుని చేసిందండి. ఇది గమనించండి ఎవరమైనా.
కనుక ఎవ్వరమైనా మానవుడుగా ఉన్నవాడే ఎదగాలండి. వాడే మాధవుడవుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధముగా జనకుడు అనేక విధాలుగా తన యొక్క చిత్తానికి బోధ చేస్తున్నాడు. దీంట్లో మరికొంత భాగాన్ని రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा